ఈ సినిమా వల్ల ఒకవైపు తన గొప్పతనాన్ని చెబుతూనే, శివాజీ యొక్క గొప్పతనాన్ని, శివాజీ కొడుకు యొక్క గొప్పతనాన్ని చెబుతూనే ఇంకో ప్రమాదం కూడా పొంచుంది. భారతదేశంలో నేటి నవతరం యువతరము ఓహో ఇంత ఘోరం జరిగిందా ఆనాడు అని మత విద్వేషాలు రెచ్చగొట్టేదానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుంది. అందువల్ల భారతదేశంలో ఎలా మనకు నచ్చినా నచ్చకపోయినా ఇది భిన్నత్వంలో ఏకత్వం ఉండేటటువంటి దేశం. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉండేటటువంటి ఈ దేశంలో ఈరోజు మతరహిత రాజ్యంగా ఉండాల్సిన ఈ దేశాన్ని మత ప్రాతిపదికన మనం నిర్మించాలా అనుకోవటమే, హిందూ రాజ్య స్థాపన చెయ్యాలంటే ఇవాళ నేపాల్ హిందూ దేశంగా అనుకుంటారు అందరూ. ఇవాళ అట్లా భారతదేశాన్ని హిందూ దేశంగా మలచాలా అని కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నారు. అఖండ భారత్ని సృష్టించాలని ఒక ప్రణాళిక ఉంది. అఖండ భారత్ ఇప్పట్లో సాధ్యమవుద్దా? కొంతమంది సాధ్యమేనంటారు. ఇవాళ బంగ్లాదేశ్ భారతదేశంలో విలీనం చేసుకోవాలంటున్నారు, పాకిస్తాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవాలంటున్నారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని 77 ఏళ్ళు పెడితే విలీనం చేయలేకపోతున్నాం. అందువల్ల ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రెచ్చగొట్టేటటువంటి ధోరణికి సమాజాన్ని విచ్ఛిన్నకరమైనటువంటి చేసేటటువంటి, సమాజాన్ని నాశనం చేసేటటువంటి సినిమాలు తీయకపోవడమే మంచిది.